అందరికీ నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ అరమండి పొజిషన్ ఎలా చేయాలో చూద్దాం. అర అంటే హాఫ్ అండ్ మండి అంటే సిట్. అరమండి లేదా హాఫ్ సిట్ పొజిషన్. సో ఫస్ట్ మనం సమపదం పొజిషన్లో ఉండి మన ఫీట్ అనేది ఇలా వి షేప్లో ఉంచాలి. మరీ ఎక్కువగా ఓపెన్ చేస్తే బ్యాలెన్స్ అవుట్ అవుతుంది. సో బిగినర్స్ వి షేప్లో వచ్చి ప్రాక్టీస్ చేయాలి. ఈ టోస్ అనేది సైడ్ వైజ్గా పాయింట్ అవ్వాలి. అలాగే హాఫ్ సిట్ పొజిషన్కి వెళ్ళి మన నీస్ అనేది ఓపెన్ చేసి హాఫ్ సిట్లో ఉండాలి. నీస్ కూడా సైడ్ వైజ్ పాయింట్ అయి ఉండాలి. అండ్ మన నీస్ మిడిల్ పాయింట్, టోస్ మిడిల్ పాయింట్ రెండు ఒకే లైన్గా ఉండేలా చూసుకోండి. ముందుకి వెనక్కి పెట్టకుండా టోస్ అండ్ నీస్ ఒకే లైన్లో ఉండేలా చూడాలి. ఈ పొజిషన్లో ఉన్నప్పుడు ముందుకి వెనక్కి కాకుండా న్యూట్రల్గా బాడీ అంతా ఉండేలా చూసుకోండి. మన స్పైన్ ఎరెక్ట్గా ఉంచాలి. అండ్ బంప్స్ అనేది బయటికి పుష్ చేయకుండా లోపలికి పుష్ చేయాలా చూసుకోండి. థైస్, హిప్స్ అండ్ లోవర్ బెల్లీ మజిల్స్ అన్ని యాక్టివేట్ చేయాలా చూడాలి. అండ్ కోర్ అనేది ఎలివేట్ అయ్యేలా ఉండాలి. అర్ధచంద్ర హ్యాండ్స్ సేమ్ యాజ్ సమపద పొజిషన్. ఇవి తీసుకెళ్ళి హిప్స్ పైన ప్లేస్ చేయండి. భరతనాట్యంలో ఈ పోస్చర్ చాలా ఇంపార్టెంట్. మనం ఏ స్టెప్స్ చేసినా ఈ పోస్చర్ మీదే డిపెండ్ అయి ఉంటుంది కాబట్టి ఇది ఎక్కువగా ప్రాక్టీస్ చేయాలి. ఈ పోస్చర్లో ఉన్నప్పుడు నీస్ పెయిన్ అనేది ఎక్కువగా వస్తుంది. సో నీస్ పెయిన్ వచ్చినప్పుడు కానీ స్ట్రెస్గా ఫీల్ అయినప్పుడు కానివ్వండి, సమపదంకి వచ్చి కొద్దిసేపు పౌజ్ తీసుకొని మళ్ళీ అరమండికి వెళ్ళి మీరు ప్రాక్టీస్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.